ఎన్ని రోజులైనా సరే, ఎంతకాలమైనా సరే, నన్ను నేను నిరూపించుకునేంత వరకు, నా నిజాయితీ నలుగురికి తెలిసేంత వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను. సో శ్యామ తప్పు చేసిందని, ఆ మల్లికార్జున్తో చేతులు కలిపిందని అఖిల్ బాబు పూర్తిగా నమ్ముతున్నాడన్నమాట. అన్నమాట ఉన్నమాట అంటారేంటండి? జరిగింది వాళ్ళు కళ్ళారా చూశారు, మన కళ్ళకి కట్టినట్టు చెప్పారు. అయినా కూడా ఇంకా మీకు శ్యామ మీద నమ్మకముందా? నమ్మకం అనేది ఒకసారి కలిగాక పోదు, ఒకసారి పోయాక తిరిగి రమ్మన్నా రాదు. అయితే శ్యామ వచ్చి చెప్పేంతవరకు అన్నయ్య గారు నమ్మరన్నమాట. అవును, శ్యామ రావాలి, నిజానిజాలేంటో తన నోటితో తనే చెప్పాలి. అప్పుడే నమ్ముతాను. రండమ్మా, కారెక్కండి. నేను ఇంటికి రావడం లేదు, నువ్వు వెళ్ళు. అదేంటమ్మా మీరు రాకపోవడం ఏంటి? నేనొక ముఖ్యమైన పని మీద వెళుతున్నాను. కారులోనే రావచ్చు కదమ్మా. అవసరం లేదు, అక్కడికి కారు అవసరం లేదు. అంటే ఇక్కడికి దగ్గరే అన్నమాట. దగ్గరైనా దూరమైనా కారు అవసరం లేదు. అదేంటమ్మా నగలు తీస్తున్నారు? ఇవి జాగ్రత్తగా తీసుకువెళ్ళి పెద్దమ్మ గారికివ్వు. ఎందుకమ్మా? మీ ఒంటి మీదే ఉంచుకోవచ్చుగా. ఒంటరిగా వెళుతున్నప్పుడు ఒంటి మీద నగలు ఉండకూడదు. నిజమేనమ్మా, రోజులు అసలే బాలేవు. జాగ్రత్తగా పెద్దమ్మ గారికి చేర్చు. అలాగేనమ్మా. ఏంటి శ్యామ ఇంకా రాలేదు? ఇంటికి రావడానికి పాపం మొహం చెల్లడం లేదేమో. అంతే మరి. శత్రువుతో చేతులు కలిపి మన వెనుక గోతులు తీయాలని చూసేవాళ్ళు ఏ మొహం పెట్టుకుని వస్తారు? ఒకవేళ వచ్చినా కూడా దాన్ని లోపలికి రానివ్వకూడదండి. గేటు దగ్గర నుంచి బయటకు పంపించేమని వాచ్మెన్కి చెప్పండి. ఆవేశపడకు వసంత. నిజానిజాలు తెలిసే వరకు ఏకపక్షంగా ఆలోచించొద్దు. అనవసరంగా ఆవేశపడకు. ఇంకేం నిజాలు తెలియాలండి? కళ్ళారా చూసిన వాళ్ళు చెప్పేది కాదని ఇంతకంటే గొప్ప నిజాలు చెప్తుందా మీ కోడలు? ఇంకేం చెప్తుందత్తయ్యా? చెప్పినా మనం నమ్మమని ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఎప్పుడైతే మన శత్రువుతో చేతులు కలిపిందో అఖిల్ భార్యగా ఉండే అదృష్టం పోగొట్టుకుంది. ఆనంద గజపతి వర్మ గారి కోడళ్ళని చెప్పుకునే యోగం పోగొట్టుకుంది. యోగ్యత ఉన్నప్పుడు యోగం ఎక్కడికి పోదమ్మా.
యోగం ఉన్న అందరికీ యోగ్యత ఉండకపోవచ్చు, కానీ యోగ్యత ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా యోగం ఉంటుంది. శ్యామాకి ఆనంద గజపతి వర్మ కోడలయ్యే యోగ్యత ఉంది, యోగము ఉంది. ఏంటి శ్యామ రాలేదు? ఏంటి ఒక్కడవే వచ్చావు? శ్యామ ఏది? అమ్మాయి గారికి ఏదో పని ఉందంట సార్, ఆ పని చూసుకుని వస్తానన్నారు. పెద్దమ్మ గారు మీకిది జాగ్రత్తగా అందజేయమన్నారు. దీంట్లో నగలున్నాయమ్మా, ఉంటానమ్మా. డ్రైవర్తో నగలు పంపించి ఇదెక్కడికెళ్ళింది? పోలీసు సజ్జలో నగలేంటి? అదే నాకు అర్థం కావడం లేదు. చూడు, ఇవి శ్యామ ఒంటి మీద నగలు. ఇప్పుడేం చెయ్యబోతోంది శ్యామ? తను రాకుండా నగల్ని పంపించిందేంటి? తన నిజస్వరూపం బయటపడేసరికి తప్పు ఒప్పుకొని తల వంచుకోవటం ఇష్టం లేక ఇంటికి రాలేక అటు నుంచి అటే ఉడాయించుంటుంది. అలా వెళ్ళిపోయేదే అయితే ఈ నగలు ఎందుకు వెనక్కి పంపిస్తుంది? ఈ నగలు తీసుకుని ఉడాయించేది కదా. నిజమే కదా, శ్యామ అలాంటి మనిషి అయ్యుంటే నగలు తీసుకొని వెళ్ళిపోయి ఉండేది కదా. జరిగిన దాంట్లో తన తప్పేమీ లేదని మనం అందరం అనుకోవాలి కదా. తను డబ్బు మనిషి కాదు అని మనల్ని నమ్మించాలని ఇలా నగలు వెనక్కి పంపించి బిల్డప్ ఇచ్చుంటుంది. బిల్డప్పులు ఇవ్వడం అందరికీ చేత కాదమ్మా. అందులోనూ అమాయకురాలైన శ్యామకి అస్సలు చేత కాదు. ఇంతకీ శ్యామ ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? నిన్ను అంతలా నమ్మిన అఖిలే ఇప్పుడు నిన్ను అంతలా అవమానించి వెళ్ళాడు. అలాంటిది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నిన్నెలా నమ్ముతారు? నీ నిజాయితీని ఎలా నమ్ముతారు? శ్యామ, అటు పుట్టింటికి వెళదామని ఆలోచిస్తున్నావా, ఇటు అత్తింటికి వెళదామని ఆలోచిస్తున్నావా? నిందపడ్డ ఆడది పుట్టింటికి వెళ్ళకూడదు. అది నింద అని నిరూపించకుండా, తన నిజాయితీని నిరూపించుకోకుండా అత్తింటికి వెళ్ళకూడదు. అటు పుట్టింటికి వెళ్ళక, ఇటు అత్తింటికి వెళ్ళక, ఇలా త్రిశంకు స్వర్గంలో ఎంతకాలం బయట ఉంటావు? ఎంతకాలమైనా ఉంటాను. నిజంగా శ్యామ డబ్బు మనిషి అయ్యుంటే, అలా డబ్బు కోసం ఆశపడే మనిషి అయ్యుంటే అఖిల్ లాకర్కి ఇచ్చినప్పుడు హ్యాపీగా తీసుకునేది. కానీ శ్యామ తీసుకోలేదు కదా.
నీకు ఎప్పుడైనా డబ్బు అవసరం అయితే లాకర్ ఓపెన్ చేసుకుని నీకు కావాల్సినంత తీసుకోవచ్చు. అలా అవసరం పడితే అప్పుడు మిమ్మల్ని అడిగి తీసుకుంటానండి. నిజమే, శ్యామ అలా డబ్బుకి ఆశపడే మనిషి కాదు. అలా కీ తీసుకోకుండా ఉంటే అఖిల్ దగ్గర ఎక్కువ మార్కులు కొట్టేయచ్చు అనుకుందేమో. అయినా తనకి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చే మల్లికార్జున్ ఉన్నప్పుడు ఇంకా తనకి కీ ఎందుకు? ఓకే, నువ్వు చెప్పినట్టే అఖిల్ దగ్గర మార్కులు కొట్టేయడం కోసమే కీ వద్దంది అనుకుందాం. మరి ఎవరి దగ్గర మార్కులు కొట్టేయడానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనుకుంది? తను ఈ ఇంటికి తగిన కోడలు కాదు అనుకుని, తన వల్ల ఈ ఇంట్లో ఎవరూ బాధపడకూడదు అనుకుని ఎవరికీ చెప్పకుండా అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని ఎందుకనుకుంది? ఆ రోజు మావయ్య గారు చూసి ఆపకపోయింటే అప్పుడే శ్యామ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేది కదా. ఆగు. కరెక్ట్గా చెప్పావమ్మా. ఆ రోజు నేను ఆ టైంకి లేస్తానని, తనని చూస్తానని, తనని ఆపుతానని శ్యామకి తెలియదు కదా. నా దగ్గర మార్కులు కొట్టేయడానికి, అలా నటించింది అనుకోవడానికి. అవును, శ్యామ అలా నటించే మనిషి కాదు. ఈ ఇంటి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి. నా వల్ల ఏ ఒక్కరు బాధపడ్డాను నాకు ఇష్టం లేదు. శ్యామ అలా నాటకాలాడే మనిషి కాదు. అప్పుడు కూడా నాకు చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకుంది, కానీ నా కోసం ఆగిపోయింది. ఓకే మామయ్య గారు, అవన్నీ నిజమే అనుకుందాం. నిజంగానే గుళ్ళో జరిగిన దానిలో తను తప్పు లేనప్పుడు శ్యామ ధైర్యంగా ఇంటికెందుకు రాలేదు? జరిగిన దానిలో తన తప్పు లేదని మన ఎదురుగా నిలబడి ధైర్యంగా ఎందుకు చెప్పలేదు? ఆపండి. అందరూ తలా ఒక మాట మాట్లాడకండి. ఏదో పని మీద వెళ్తున్నాను అని, ఆ పని చూసుకుని వస్తాను అని డ్రైవర్తో చెప్పింది కదా. ఆ పని చూసుకునే వస్తుంది. మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తుంది. సరేనా? రావాలి. శ్యామ తొందరగా ఇంటికి రావాలి. శ్యామ వస్తే గాని, శ్యామను చూస్తే గాని నా మనసు కుదుట పడేలా లేదు. ఒంటరి ఆడపిల్ల ఇలా బయట ఉండడం క్షేమం కాదు. నేను ఒంటరి దాన్ని కాదు. నాకు నా కన్నయ్య తోడుగా ఉన్నాడు. కన్నయ్య ఉన్నాడుగా, కంగారెందుకు? ఇంతకీ ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? ఆ మల్లికార్జున్ చేసిన కుట్రని నిరూపించాలి అనుకుంటున్నాను. నేను నిర్దోషినని నిరూపించుకోవాలనుకుంటున్నాను. నా మీద కొండంత నమ్మకంతో ఉన్న అఖిల్ బాబుకి నా మీద అనుమానం కలిగేలా చేసి అఖిల్ బాబు మనసుని బాధ పెట్టాడు ఆ మల్లికార్జున్. అఖిల్ బాబుని నేను మోసం చేశాను అన్న భ్రమని కలిగించాడు ఆ మల్లికార్జున్. అఖిల్ బాబుతో పాటు నేను గోపాల్ని కూడా మోసం చేశానని అఖిల్ బాబుని నమ్మించాడు ఆ మల్లికార్జున్. అఖిల్ బాబు బాధని పోగొట్టి నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అంటే నేను నిర్దోషిని అని నిరూపించుకోవాలి. నిరూపించుకుంటాను. నేను మోసం చేశాను అన్న భ్రమలో ఉన్న అఖిల్ బాబు ఆ భ్రమలో నుంచి బయటికి రావాలి అంటే ఆ మల్లికార్జున్ చేసిన కుట్రలని నిరూపించాలి. నిరూపిస్తాను.
నేను అఖిల్ బాబుని మోసం చేయలేదు, గోపాల్ని కూడా మోసం చేయలేదు. మల్లికార్జున్, గోపాల్ కలిసి మన ఇద్దరిని మోసం చేశారు అని అఖిల్ బాబుకి నమ్మకం కలిగించాలి. కలిగిస్తాను. జరిగిన కుట్రకి సంబంధించి సాక్ష్యాధారాలు సంపాదించి అందరి ముందు పెడతాను. జరిగిన దాంట్లో నా తప్పు లేదు అని అందరికీ అర్థమయ్యేలా చేస్తాను. ఇదంతా చేస్తున్నది అత్తింట్లో స్థానం సంపాదించుకోవడానికి కాదు. అంతలా నమ్మిన అఖిల్ బాబు మనసులో స్థానం నిలబెట్టుకోవడానికే. పాపం అఖిల్ బాబు జరిగిన దానికి ఎంతో బాధపడుతూ ఉంటారు. నేను ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయను అని నమ్మినా కూడా నమ్మక తప్పని పరిస్థితుల్లో ఆ మల్లికార్జున్ మాటలు నమ్మారు అఖిల్ బాబు. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే నమ్మి తీరుతారు, అలాగే అనుమానపడతారు. ఆ అనుమానపు మంచు తెరలు కరిగిపోయేలా చేస్తాను. ఆ అబద్ధాల అడ్డుగోడలు బద్దలు కొడతాను. ఆ కుతంత్రాలు, కుట్రలు, కుళ్ళు కడిగి పారేస్తాను. శభాష్ శ్యామ, శభాష్. జరిగిన దానికి కృంగిపోకుండా జరగాల్సిన దాని గురించి సక్రమంగా ఆలోచిస్తున్నావు. నువ్వు నిత్యం కొలిచే ఆ కన్నయ్య మీదే సమంతకం అనే విషయంలో నీలాప నిందలు పడ్డాయి. ఆ నీలాప నిందలు పోగొట్టుకోవడానికి కన్నయ్య ఎలా యుద్ధం చేశాడో నీకు తెలుసు. అలాగే నువ్వు కూడా నీ మీద పడ్డ నిందలు పోగొట్టుకోవడానికి యుద్ధం చెయ్యి. ఆ కన్నయ్య దయ వల్ల నీకు అంత మంచి జరుగుతుంది. జగాన మిగిలిన చీకటి మొత్తం యుద్ధం యుద్ధం, ఓ యుద్ధానికి సిద్ధం. మంచి పని అలగెత్తుకుని గగనాలతో తలపడదాం. మన సాయం మనమే, మన సైన్యం మనమే. కన్నయ్య, నన్ను నేను నిరూపించుకోవడానికి నేను కనపడని యుద్ధం చేయబోతున్నాను. ఆ యుద్ధంలో నేను గెలవడానికి నీ ఆశీస్సులతో పాటు నాన్న సహాయం కూడా నాకు కావాలి. వెంటనే రమ్మని నాన్నకి ఫోన్ చేస్తాను. అమ్మా శోభా, శోభా వస్తున్నాను మావయ్య. ఆ ఫోన్ ఎవరో చూడమ్మా. శ్యామ ఫోన్ చేసింది. శ్యామానా? శ్యామ, బాగున్నావా? నాన్నకి ఫోన్ ఇవ్వదునా? ఏ, నాన్నతో తప్ప ఇంకెవరితోనూ మాట్లాడవా? నాతో మాట్లాడుతుంది. ఇలా ఇవ్వు. అమ్మ శ్యామ, బాగున్నావా? అక్కడ అందరూ బాగున్నారు కదా? ఒకసారి నాన్నకి ఫోన్ ఇవ్వు. ఏమైందమ్మా? ఎందుకలా మాట్లాడుతున్నావు? అన్నయ్య, ఒకసారి నాన్నకి ఫోన్ ఇవ్వన్నయ్య. నాన్న ఇవ్వు. హలో శ్యామా, శ్యామా, అమ్మా శ్యామా, ఏమైందమ్మా? వినపడుతుందా నీకు? ఏంటి మాట్లాడడం లేదేంటమ్మా? ఏం జరిగిందమ్మా అక్కడ?